హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ అయితే మార్చ్ అనమాట, 2026 మార్చి 16 టు 31 వరకు. సో కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో కొద్దిగా చేంజ్ అయితే చేశానండి. సో ఏంటి చేంజెస్ అంటే, వారంలో 2 రోజులు కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అంతేకాకుండా మిగతా డేస్లో మాత్రం కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను అనమాట, బ్లాగ్స్ అనమాట. సో కావాలనుకున్న వాళ్ళు నా ఛానల్ని ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా మానిటైజేషన్ కాలేదు అన్న బాధతోనే నేను ఇలా చేంజెస్ అయితే చేశానమాట. సో ఛానల్ పెట్టి కూడా 5 years అవుతుంది కాబట్టి ఛానల్ ఇంకా మానిటైజేషన్ కాలేదు. సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కానీ ఛానల్ మానిటైజేషన్ కాలేదని ఉద్దేశం బాధతోనే నేను ఇలా చేంజ్ చేశాను అనమాట. సో హంబుల్గా రిక్వెస్ట్ అయితే చేస్తున్నానండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. సో ఈరోజు మొదటగా మన ఛానల్లో బిట్ వచ్చేసి పిగ్మీ గొల్లభామ జాతిని ఇటీవల కనుగొన్న కారణంగా కోల్ చిత్తడి నీళ్ళు వార్తలోకి రావడం జరిగిందనమాట. అయితే ఇవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి, కోల్ చిత్తడి నేలలు అనేవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటే కేరళ రాష్ట్రంలో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రపంచ సముద్ర శాస్త్రాల కాంగ్రెస్ 2026కు ఇటీవల ఏ భారత రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చింది అంటే గోవా రాష్ట్రం అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సముద్ర జలాల్లో ఉప్పు కలిగి ఉండే లక్షణాలకు ఎల్నినో కారణమవుతుందని సముద్ర జలాల్లో ఉప్పు కలిగి ఉండే లక్షణాలకు ఎల్నినో కారణమవుతుందని ఇటీవల పరిశోధకులు అయితే కనుగొనడం జరిగింది. సో ఎల్నినో ఏ సముద్రం ఎక్కువగా కనిపిస్తుంది, ఎల్నినో అనేది ఏ సముద్రంలో ఎక్కువగా కనిపిస్తుంది అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఖద్దరు చేనేత చేతి వృత్తుల రంగాలను బలోపేతం చేసేందుకు వాటికి బ్రాండింగ్, మార్కెటింగ్, జీవనోపాధి మొదలైనవి మెరుగుపరిచేందుకు 2026-27 కేంద్ర బడ్జెట్లో ఏ కార్యక్రమాన్ని ప్రకటించారు అంటే మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్య కార్యక్రమాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ దేశపు కరెన్సీకి ఒక పక్షి పేరు ఆధారంగా నామకరణం చేయడం జరిగింది. ఏ దేశపు కరెన్సీకి ఒక పక్షి పేరు ఆధారంగా నామకరణం చేయడం జరిగింది అంటే గ్వాటెమలా అనే దేశ కరెన్సీకి అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల వార్తల్లోకి వచ్చినటువంటి గిబ్రాల్టర్ జలసంధి ఏ 2 ప్రధాన జల వనరులకు అనుసంధానంగా ఉంది అంటే అట్లాంటిక్ మహాసముద్రము అండ్ మధ్యధరా సముద్రానికి అనుసంధానంగా ఉందన్నమాట. సో నెక్స్ట్ వన్ ఇటీవల కృత్రిమ పగడపు దీవుల పునరుద్ధరణ కారణంగా వార్తల్లోకి వచ్చినటువంటి వాన్ ద్వీపం ఏ సముద్ర ప్రాంతంలో ఉంది అంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్ సముద్ర తీర ప్రాంతంలో ఉందన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సైబర్ కుంభకోణాల కేసులో డబ్బును అక్రమ బ్యాంకు ఖాతాల అంటే మ్యూట్ అకౌంట్స్ ద్వారా దుర్వినియోగం ఆపేందుకు ఏ రాష్ట్రానికి చెందిన పోలీసులు ఆపరేషన్ క్రాక్ డౌన్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సైబర్ కుంభకోణాల కేసులో డబ్బును అక్రమ బ్యాంకుల ఖాతాల ద్వారా దుర్వినియోగం అవ్వకుండా ఆపేందుకు ఏ రాష్ట్రానికి చెందిన పోలీసులు ఆపరేషన్ క్రాక్ డౌన్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు అంటే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి పోలీసులు అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు పాపానికి ప్రాయశ్చిత్తం జరగడం అనే సూత్రాన్ని ప్రస్తావించడం జరిగింది. అయితే ఇది శిక్షలో ఏ సిద్ధాంతానికి సంబంధించింది అంటే ప్రతీకార న్యాయ సిద్ధాంతానికి సంబంధించింది అన్నమాట. అయితే సుప్రీంకోర్టు క్రిమినల్ చట్టాలకు సంబంధించినటువంటి శిక్షల గురించి చర్చిస్తూ ఈ సూత్రాన్ని ప్రస్తావించడం జరిగింది. సో ఇది అండి ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్.
సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ప్రిపేర్ అయ్యేవారు ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఏ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే నోట్స్ అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ, కీప్ వాచింగ్. అంతేకాకుండా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ, కీప్ వాచింగ్.